తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో అసలేం జరుగుతుంది? ఒక వివాదం సద్దుమణక ముందే మరో వివాదం వరుసగా తెరపైకొస్తుండడం దేనికి సంకేతం? లడ్డు వివాదం, తొక్కిసలాట, పాప వినాశనంలో బోటింగ్, ఈ వరుస పరిణామాలను చూస్తుంటే ప్రకృతి ఏదో గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్లుగానే ఉందనే ప్రచారం జోరందుకుంది. ఇవన్నీ సద్దుమణగక ముందే తాజాగా ఎస్వి గోశాల గోవధశాలగా మారిందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం పెను సంచలనంగా మారింది. 3 నెలల వ్యవధిలో 100కు పైగా గోవులు మృతి చెందాయని, మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం కూడా నిర్వహించలేదని, ఎందుకు చనిపోతున్నాయో కారణాలు చెప్పడం లేదని భూమన ఆరోపించారు. అయితే ఈ సంచలన ఆరోపణలను టీటీడీ పాలక మండలి సభ్యులు ఖండించినప్పటికీ చనిపోయిన ఆవుల ఫోటోలు భక్తుల్లో కలకలం రేపాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు. ఆ పాలనలో దాదాపు 550 ఆవులను వెంకటేశ్వర స్వామికి అనునిత్యము 1500 లీటర్ల పాలును అన్నప్రసాదాల వినియోగం కోసమని, అక్కడ జరిగేటువంటి అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చేయాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది. భూమన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా టీటీడీ తీవ్రంగా స్పందించింది. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవుల ఫోటోలను తిరుమల గోశాలలో మృతి చెందినవిగా చూపిస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం హెచ్చరించింది. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భూమనకు ఛాలెంజ్ చేశారు. భూమన చెప్పింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని సవాల్ చేశారు. భూమన డేట్, టైం చెప్పాలని, గోశాలకు వచ్చి రికార్డులను పరిశీలించాలని కోరారు. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు భగవంతుని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మా ఎన్డీఏ కూటమిని పై మసిపూసే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇది మంచిది కాదయ్యా కరుణాకర్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్పినట్టు సంఖ్య గోవులు బక్కచిక్కిపోయాయి, 100 గోవులు చనిపోయాయని చెప్పి ఒక అవాస్తవ అసత్య ఆరోపణని శ్రీవారి భక్తుల్లోకి తీసుకెళ్లారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు రండి ఒకసారి పరిశీలిస్తాం. మీరు చెప్పింది అబద్ధమైతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సవాల్ విసురుతాను. మీరే ఒక సమయం చెప్పి రమ్మనొచ్చు కదా. ఎందుకు తప్పుడు సమాచారం, తప్పుడు విషయాలు మాట్లాడింది వారు కాబట్టి మేము ఎందుకు చెప్పాలండి? తప్పు వాళ్ళు చెప్పారు, మేము కరెక్ట్ చేసి మేము మా దగ్గర ఏం తప్పు జరగదు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. వారు ఎప్పుడు వచ్చిన సరే మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. మంది మారణంతో అదేదో ఒక రాజకీయ ప్రోగ్రాం మారిగా వచ్చేది కాదు. మీరు రండి, ఒకరే రండి, నేను ఒకరే వస్తాను, మా అధికారులతో కూర్చొని మీకు ఉన్నట్టు అనుమానాలు తీర్చేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి భూమన చేసిన సంచలన ఆరోపణలతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి నిజం కాకపోతే దీన్ని ఖండించి వదిలేయటం కాదు, ఆధారాలతో సహా చూపించి భక్తుల్లో నెలకొన్న ఆందోళనకు పులి స్టాప్ పెట్టాలి. మరీ ముఖ్యంగా భూమన రిలీజ్ చేసిన ఆవుల ఫోటోల్లో చెవులకు ట్యాగ్ కూడా ఉంది. అంటే తాను చెప్తున్నది అక్షరాల నిజమేనని, అవసరమైతే చెక్ చేసుకోవచ్చని బలంగా చెప్పకనే చెప్పారు. అలాంటప్పుడు ఆ ట్యాగ్ ఉన్న ఆవు అబద్ధమని టీటీడీ నిరూపించడానికి ఎందుకు సాహసం చేయట్లేదన్నది శ్రీవారి భక్తుల్లో నెలకొన్న $1 మిలియన్ ప్రశ్న.
ఇవన్నీ ఒకెత్తైతే మాజీ చైర్మన్ మాటలు అబద్ధమే అయితే పరువు నష్టం వేసే దిశగా దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎందుకంటే ఈ మధ్య తిరుమలలో వరుస వివాదాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో గోశాలలో మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఈ ఆందోళనకు ఎంత త్వరగా చెక్ పెడితే అంత మంచిది. మరోవైపు టీటీడీ చైర్మన్ మీడియా ముందుకొచ్చి ఆధారాలతో సహా మాట్లాడితే ఇంకా మంచిది. వీలైతే గోశాల దగ్గరకు మీడియాను తీసుకెళ్లి అక్కడి పరిస్థితిని వివరిస్తే భక్తులకు ఫుల్ క్లారిటీ వచ్చినట్లు అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏది నిజం ఏది అబద్ధం అని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.